మేము నల్గొండకెళ్ళిన ప్రతిసారి ఇంటికెళ్ళినప్పుడు కంపల్సరీ గుర్తుకొచ్చేది ఆనేశ్వరమ్మ గుట్ట. ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి కంపల్సరీ రావాలి. మేము కుదిరినప్పుడు కంపల్సరీ వస్తాం కాబట్టి ఆనేశ్వరమ్మ గుట్ట మీదకైతే కంపల్సరీ వస్తామన్నమాట. సో అట్లా శివయ్య పాదాలకైతే నేను చక్కగా అలంకరిస్తున్నాను. నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఫస్ట్ నేను శివయ్య పాదాలు, ఆనేశ్వరమ్మ తల్లి, పార్వతీదేవి పాదాలు అయితే కడుగుతానమాట. మంచిగా కడిగి పసుపు రాసి ఇంకా పాదాలకైతే అలంకరిస్తాను ఇలా మంచిగా చక్కగా. సో ఇక్కడైతే ఆనేశ్వరమ్మ గుట్ట మీద ఎంతో స్వచ్ఛమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి ఎంత బాగుంటుందో అసలు. వెదర్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏదో పాజిటివ్ వైబ్ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆనేశ్వరమ్మ గుట్ట నల్గొండ శివయ్య దర్శనం అందరూ తప్పకుండా చేసుకోండి. గుడికి వచ్చి మీరు మంచిగా అభిషేకం చేసుకోండి ప్రశాంతంగా. సో నేను మా ఆయన నల్గొండకు వచ్చినప్పుడల్లా మేము ప్రతిసారి మా ఇంటికి వచ్చినాక కంపల్సరీ ఆనేశ్వరమ్మ గుట్ట మీదకైతే వచ్చి శివయ్యకి అభిషేకం చేసుకుంటాం అనమాట. కుదిరినప్పుడల్లా కంపల్సరీ మేము వదులుకోము. సో ఇలా మేమైతే చక్కగా అలంకరించుకుంటున్నాము శివయ్యనైతే. సో ఇంకా ఆనేశ్వరమ్మ తల్లి దగ్గర కూడా మనం అలంకరించాలన్నమాట, పూజ చేసుకోవాలి. అంటే శివయ్య దర్శనమే కాకుండా అక్కడ వెనకల బండ కింద ఆనేశ్వరమ్మ తల్లి కూడా ఉంటారు, అక్కడ కూడా పూజించుకోవాలి. ఓం నమ శివాయ, శంభో శంకర.